హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన చైనా రైడ్లో 5th డే. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వెళ్ళి మనము గ్యాంగ్టాక్కి రీచ్ అవ్వడానికి 300 పైన కేఎం ఉంది. 7.5 అవర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే టైం అయితే 12:30 అయిపోయింది. సో మిడిల్లో లంచ్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ అయితే ఇంకా కొట్టాలనుకుంటున్నాం అక్కడికి. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతాం. అక్కడ నుంచి అయితే మనం ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి ప్లేసెస్ అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటే ఇంక వెళ్ళిపోదాం. అయిపోయింది ఆల్రెడీ. సో ఇక మన వెహికల్ ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసింటారు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. అది నైట్ ఎండింగ్ ఇవ్వలేని ఆ వీడియో కాబట్టి ఇక్కడనే ఉండి ఆ వీడియో అయితే ఎండింగ్ ఇచ్చిన. మళ్ళీ అయితే ఇది 5th డే స్టార్ట్ చేసిన. అన్న అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్దామన్నా, ఇంకా మర్చిపోయినాం ఇంకేమన్నా. ఓ కార్ అంతా మళ్ళీ ఇంకోసారి చదరాలి, మొత్తం చెత్త చెత్త అయిపోయింది. అది ఆ పర్సన్ నాకు లారీతోనైతే తగిలిచ్చింది కదా, ఆ పర్సన్తో కొంచెం ఆర్గ్యుమెంట్ చేసిన అని చెప్పినాను కదా. అయితే ఆర్గ్యుమెంట్ చేసే బదులు సీదా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన నేర్చు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు డ్రైవింగ్ ఫీల్డ్ అదే, ఆయన లారీ నడుపుకొని బ్రతుకుంటా, ఎవరు లేరు, నన్ను ఇంకా మా ఓనర్ తెలిసి నన్ను చంపేస్తాడు, కాలు మొక్కడానికి వస్తుండు. ఆయన ఫేస్ కూడా పాపం, అంటే ఎవరైనా కావాలనైతే ఎవరు తగిలియారు. సో నాకే కొంచెం ఆయన మాట్లాడే విధానం, అంటే వేరే వాళ్ళు తగిలించి వెళ్ళిపోతారు, కానీ ఆయన అసలు పోలేడు. ఆపి కొంచెం ముందర ఆపమని చెప్తే ఆపిండు, మాట్లాడిన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళినాము. ఇంకా ఆయన చెప్పిన వాళ్ళకి ఇట్లయితే మా వాళ్ళు అది ఇది ఓనర్ వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, నా జాబ్ మొత్తం జాబ్ అంతా తీసేస్తారు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని నాది పోషించాలి అట్లా సంథింగ్. కొంతమందికి అయితే డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన డ్రైవ్ చేయడం వల్ల వచ్చే శాలరీతోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కదా. సో నా వల్ల మళ్ళీ ఆయనకి కేసు అదంతా మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి అయితే ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ ద్వారా అయితే అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇంకా ఏమని చెప్పినాం, కొంచెం చూసి డ్రైవ్ చేయండి. ఎవరైతే కావాలని అయితే యాక్సిడెంట్ చేయరు, బై మిస్టేక్లో అయిపోతుంది అది. సో నేనైతే మళ్ళీ చెప్పిన, వంశన్న కూడా చెప్పిండు, కొంచెం చూసి జాగ్రత్తగా సేఫ్గా అయితే డ్రైవ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్పిన. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంకా ఈ ట్రిప్ మొత్తంలో ఇదే కార్తో ఇట్లానే ఇంకా చెయ్యాలి. ఎందుకంటే మనం ఇంత అయిందని చెప్పేసి అని అప్సెట్ అయ్యి ఇంకా మళ్ళీ అంత మైండ్లో పెట్టుకోరాదు. మనం వచ్చింది ఏంది, ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంత లాంగ్ మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావాలంటే ఆల్మోస్ట్ ఎంత ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి నుంచి అయితే చూడండి, హైదరాబాద్ నుంచి మ్యాప్ ఓపెన్ చేస్తే 2700 2800 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇప్పుడు నేను వెళ్ళబోయే లొకేషన్కి. ఇన్ని కిలోమీటర్స్, ఇన్ని వేల కిలోమీటర్స్ నేను వచ్చి ఈ కార్ తగిలిందని చెప్పేసి అని, ఎవరో తాకించదని చెప్పేసి అని నేను ఎంజాయ్ చేయకుండా, వీడియో రికార్డింగ్ బ్లాగ్స్ తీసి అప్లోడ్ చేయకుండా ఉండి అది ఎందుకు చెప్పండి. ఆ ఏడుంటే ఎట్లనే అవుతుంది, ఏడుంటే అది అవుతుంది. మనం ఒక్కటే, మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి మన కంటెంట్ ఓకే. ఇప్పుడు వెళ్తున్నామా, మనం చూసిందా అది కార్ డ్యామేజ్ కానీ మనకి హెల్త్ ఖరాబ్ ఉన్నా ఏమైనా. ఇక్కడైతే మనకైతే ఒక పోలీస్ ఆయన అయితే ఆపిండు. సో ఇక్కడైతే మనకైతే పోలీస్ ఆయన అయితే ఆపిండు. మరి ఏందో అడుగుదాం. సబ్మిట్ సార్. పొల్యూషన్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ इंश्योरेंस लाइसेंस इसमें है। एक फेसबुक यूट्यूबर चलो लाइसेंस है ना? हाँ लाइसेंस भी है। थैंक यू। ओके సో నార్మల్గా చెకప్ అయితే చేసారు. నార్మల్ చెకప్ అంత ఏం లేదు, జస్ట్ పొల్యూషన్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా అని అడిగి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. సో ఇంకా లంచ్ అయితే చేద్దాం. అన్న అయితే ఆపిండు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ ఇంకా సేమ్గా ఏం తింటాం, ఏం తీసుకుంటాం అనేది లోపలికి వెళ్ళి తీసుకొని తినుకుంటూ మళ్ళీ మాట్లాడదాం. ఇంకా మనమైతే లంచ్ చేయడానికి అయితే హోటల్ రాజ్ దర్బార్ కనిపిస్తుంది కదా, రాజ్ దర్బార్ దగ్గరికి వచ్చి, నాకంటే ముందు అయితే వంశాన్ని వచ్చి లోపల ఉన్నాడు. ఇప్పుడు నేనైతే వచ్చిన. ఇంకా 2 days నుంచి అదే అవుతుంది. నిన్న కూడా టిఫిన్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసినాం, ఈరోజు కూడా టిఫిన్ చేయకుండా లంచ్ చేస్తున్నాం. మరి అన్న ఎక్కడున్నాడో చూడాలి. బిర్యానీ రోటీ అదేందన్నా, పన్నీర్ కర్రీ
దాల్ పన్నీర్ మిక్స్ తిందామన్నా. తిన్న తర్వాత ఇంకా టేస్ట్ చూడాలి. ఇక ఇక్కడ అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ అయితే బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫుడ్ అయితే అంత అక్కడ మనకి మొన్న నచ్చట్లేదు, కానీ ఇక్కడైతే మంచిగానే ఉంది ఫుడ్ అయితే టేస్ట్. ఈరోజు మండే ఉంది కాబట్టి అన్న అయితే బిర్యానీ అయితే తినలేదు. నేనైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన, ఎందుకంటే కొంచెం ఈవినింగ్ వరకు అయినా సరే బిర్యానీ తింటే కొంచెం ఆకలి కాకుండా డ్రైవ్ చేస్తాం కదా, మిడిల్ ఆపి స్నాక్స్ తీసుకోవడం మళ్ళీ అట్లా ఎందుకు టైం వేస్ట్ అని అందుకే తిన్నా. మళ్ళీ నైట్ వరకు ఇంకా రూమ్ తీసుకుంటాం కదా, అక్కడి వరకు ఇంకా సరిపోద్ది అనుకుంటున్నా. ఇంకా నేనైతే ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్ అంతా బంగ్లాదేశ్ బార్డర్కి నియర్లోనే వెళ్తుంటాం. మరి ముందర మంచి మంచి లొకేషన్స్ ఉంటే అయితే నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఇంకా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో మేమైతే రైడ్ అయితే చేస్తాం కదా, రైడ్ మధ్యలో అయితే మాకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. సో దానికోసం అయితే ఆగినాం. ఆల్రెడీ మున్నార్లో చూసిన నేనైతే టీ ప్లాంట్స్ ఇవి మొత్తం ఇవే నాకు కనిపిస్తున్నాయి. వెనకాల సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అవే మొత్తం టీ తోటలో అయితే ఉన్న ప్రజెంట్ అయితే నేను. అన్న కూడా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు మేము ఇక్కడ క్యాంపింగ్ చేస్తే మాత్రం అదిరిపోతుంది, కానీ మాకు ఇక్కడ క్యాంపింగ్ చేసిన టైం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎత్తుకున్న లొకేషన్ గ్యాంగ్టాక్కి ఈరోజు రీచ్ కావాలి. ఈరోజు రీచ్ అయితేనే మళ్ళీ రేపు పర్మిషన్స్ అవన్నీ తీసుకోవడానికి ఉంటుంది. మేము ఆల్రెడీ కాల్ చేసి అన్నకు తెలిసిన పర్సన్కి ఉంటే కాల్ చేసి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దానికోసం అయితే ఇక్కడ ఈరోజు అయితే క్యాంప్ అయితే చేయట్లేదు, కానీ చేస్తే మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే టీ తోటలు కదా బాగుంటాయి. అన్నని అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు టీ తోటలు అయితే ఉన్నాం. మంచి అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అదిరిపోతుంది నాకైతే. దాదాపు హైదరాబాద్ నుంచి 1980 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. ఇప్పుడు నిన్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ అనుకోండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన. సో ఎట్లా చూడండి ఒకసారి లొకేషన్ కనిపిస్తుంది కదా, వెనకాల సైడ్ చూడండి మొత్తం. కార్ అయితే అక్కడ పెట్టినా కదా, మొత్తం వ్యూ చూడండి ఎట్లుందో. ఎక్సలెంట్ ఉంది వ్యూ అయితే. సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నాతో పాటు లదాఖ్ అయితే రావాలనుకుంటున్నారా? నేనైతే మిమ్మల్ని అయితే ఫ్రీగా తీసుకెళ్తా. దాదాపు ఒక పర్సన్కి మీరు లదాఖ్ వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ 60,000 to 80,000 అవుతుంది. నేనైతే ఫ్రీగా తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నా నెక్స్ట్ ట్రిప్లో అయితే. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వడం, వీటిని మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఏం లేదు, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఆయన లైక్ చేయడం, కింద ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతేనే నేనైతే సబ్స్క్రైబర్ని అయితే అనౌన్స్మెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో చేస్తా. ఒక ర్యాండమ్గా 30 పీపుల్స్ని అయితే ర్యాండమ్గా 30 పీపుల్స్ని తీసుకొని, సో అందులో నుంచి అయితే ఒకరినైతే తీసుకొని వెళ్తా. సో మీరు ఆల్రెడీ మీకు లైవ్లో వీడియో రికార్డింగ్ చేస్తూనే చూపిస్తాను. లైవ్ కుదిరితే లైవ్లో అయినా సరే చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు మేము తీసుకోరు, మీకు తెలిసిన పర్సన్ తీసుకెళ్తారేమో అని చెప్పేసి. అంటే అలా ఏముండదు, ర్యాండమ్గా ఎవరు వస్తే వాళ్ళని కుదిరితే లైవ్ వీడియో చేస్తారు. ఆ రోజు లైవ్ వీడియోలో మొత్తానికి చూపించుకుంటూ తీసుకెళ్తాం. మొత్తం దానికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో నా ఛానల్ నుంచి ఒక సబ్స్క్రైబర్ని, వంశన్న ఛానల్ నుంచి కూడా ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకెళ్ళిపోతాం. లొకేషన్ అయితే చూశారు కదా, ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ నేను ఇలాంటి లొకేషన్ వచ్చేసి అయితే మున్నార్లో అయితే చూసిన. ఆ మున్నార్కి దీనికి పోలిస్తే మున్నార్ అయితే స్వర్గంలా ఉంటుంది. ఎందుకంటే ఆ టోటల్ మొత్తం ఎటు చూసినా అదే ఉంటుంది. ఇక్కడ ముందు కూడా అట్లనే ఉంటుందని చెప్పేసి అయితే అన్నారు. బట్ మరి చూడాలి ఇంకా ఎట్లుంటుంది అనేది. కానీ ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో చూడగానే అయితే నచ్చేసింది. సో దానికోసం అయితే వీడియో అయితే రికార్డింగ్ చేసిన. మీరు కూడా చూసింటారు కదా, నేను చూసే ప్రతిదీ మీరు చూడాలని చెప్పేసి అయితే పెడుతున్నా. మెయిన్ ప్లేసెస్ మాత్రమే, ప్రతిదీ అంటే నేను ట్రావెల్ ఉన్న ప్లేసెస్ అనుకోకండి. సో మెయిన్ ప్లేసెస్ అయితే ఏవి అవుతుంటే వాటిని అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే వీడియోలో అయితే చూపిస్తాను నేను. అక్కడ ఇందాక చెప్పినా కదా, వెనకాల వరకు లిటరల్ వెనకాల చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ పడ్డాయి. ఇక్కడ సైడ్ ఏం పడట్లేదు, మొత్తం మళ్ళీ నార్మల్గా ఉంది. పైన అయితే వెదర్ చూడండి కనిపిస్తుంది కదా, మంచిగా ఉంది. వర్షం పడ్డట్టు ఉంది, కూల్గా ఉంది. కానీ మరి ఇంకా వర్షం అయితే పడొద్దు, తొందరగా మనం లొకేషన్కి అయితే వెళ్తాం. ఇంకా ప్రజెంట్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే 131 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి. ముందర బోర్డు చూడండి, డార్జిలింగ్ వచ్చేసి 99 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వచ్చేసి 99 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మొత్తం టీ తోటలే ఉన్నాయి, మొత్తం టీ ప్లాంట్స్ ఇవి కూడా ఇక్కడ మనకి. ఇంకా ముందర వీడియోస్ అయితే చూడండి, అప్కమింగ్ వీడియోస్లో అయితే మొత్తం స్నో ఉంటుంది, స్నో మౌంటైన్స్ ఉంటాయి. చైనా బార్డర్ చూపిస్తాం మనము. నేపాల్ అండ్ ప్లేసెస్ అయితే అదిరిపోతాయి. తవాంగ్ మస్తు ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను నేనైతే. మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి కొంచెం. నెక్స్ట్ మనతో పాటు సబ్స్క్రైబర్ని అయితే తీసుకెళ్తాం కదా లదాఖ్కి. సో అది మీరు కూడా కావచ్చు. సో అందుకోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలియదు, ఒకవేళ మీరుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఏ సబ్స్క్రైబ్ అని తీసుకెళ్తున్నాను అనేది. సో దానికోసం అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఉండండి.
సో మళ్ళీ పోలీసులు అయితే ఆపారు ఇక్కడ. సో వెనకాలైతే సార్ అయితే వస్తున్నాడు. మరి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా మనం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో సార్ హైదరాబాద్ से हाँ जस्ट रूटीन चेकअप है भाई. ओके सर ओके. क्या घूमने के लिए निकले हो क्या? సో ఎంట్రీ కూడా ఏం అవసరం లేదు అన్నాడు. అక్కడైతే ఎంట్రీ చేశారు. సో ఇక్కడైతే ఎంట్రీ ఏం అవసరం లేదని చెప్పేసి అన్నాడు. ఇంకా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి. అయితే చెప్పినాను కదా, మళ్ళీ చెప్తున్నా, పోలీసు వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అసలు జస్ట్ ఆపితే బండి పేపర్స్ కొంతమంది అడుగుతారు, నార్మల్గా అడిగితే ఆర్సీ కానీ మనకి లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అడుగుతారు. ఇక్కడ సైడ్ అంతా పొల్యూషన్ అడుగుతున్నారు ఫస్ట్ అయితే. సో పొల్యూషన్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. కార్లో వచ్చినా బైక్లో వచ్చినా ఏది వచ్చినా పొల్యూషన్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ. వావ్, లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, మన ముందర మౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం క్రేజీగా ఉండబోతుంది గాయస్. ఎందుకంటే నెక్స్ట్ మొత్తం ఇంకా మౌంటైన్సే ఉంటాయి. మనం మౌంటైన్స్ అంటే మామూలుగా ఘాట్ సెక్షన్ ఇంకా స్టార్ట్ అయిపోతాయి, మొత్తం ఘాట్ రోడ్ అని. ఇంకోటి ఏంటంటే సిక్కింలో మొత్తం ఫేస్ కట్స్ అన్ని వచ్చేసి నేపాల్ వాళ్ళ టైపే ఉన్నాయి. మొత్తం మౌంటైన్స్, మొత్తం ఫారెస్ట్లో, మౌంటైన్స్లో మొత్తం గ్రీనరీతోని ఫారెస్ట్లో మనమైతే రైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లొకేషన్ అయితే బాగుంది. ఇగో ఏదో రివర్ ఉంది, రివర్ నేమ్ వచ్చేసి, రివర్ నేమ్ అయితే మ్యాప్లో కనిపించట్లేదు. సో చిన్నగా ఉంది. మనం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే అక్కడ మ్యాప్ పైన కనిపిస్తుంది. ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత రివర్ నేమ్ అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి మనకి ఘాట్ సెక్షన్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అవతల సైడ్ నుంచి ఆయన స్పీడ్ వచ్చినా మనము స్పీడ్గా వచ్చినా ప్రాబ్లం ఇద్దరికి అవుతుంది. సో దానికోసం అయితే కొంచెం చూసి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎవరైనా సరే ఫ్యూచర్లో ఎవరైనా వచ్చిన వాళ్ళైనా సరే, ఈ వీడియో చూసి ఫ్యూచర్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చేస్తారు బట్ కొంచెం సజెషన్ ఇస్తున్నాను అంతే. ఎందుకంటే ఇంత లాంగ్ వచ్చి మళ్ళీ దాని అయితే ప్రాబ్లం కదా. నా రైట్ సైడ్లో మాత్రం ఆ నది అయితే అతిరిపోయేటట్టు ఉంది. కానీ అక్కడ లొకేషన్ చూపిస్తామన్నా అంత సైడ్ ముందేనైనా మంచిగా లొకేషన్ అయితే చూపించడానికి అనిపిస్తే అక్కడ ఆపి అయితే లొకేషన్ అయితే చూపిస్తాను నేను. చూద్దాం. అసలు వెహికల్ స్పీడ్గా వస్తున్నారు వాళ్ళు, స్లో కూడా వస్తలేరు. ఇక్కడ నుంచి మొత్తం ఎట్లా వస్తున్నారు అంటే స్పీడ్గా సడన్గా మలుపుతున్నారు, స్పీడ్గా వస్తున్నారు సడన్గా మలుపుతున్నారు వాళ్ళు. ఈ రోడ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, రోడ్ వర్క్ నడుస్తుంది. సో మొత్తం రోడ్ వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంకొంచెం బెటర్ కావచ్చు. సైడ్లకి నుంచి అయితే ఇంకా రోడ్ అయితే కొంచెం చేస్తున్నారు. అంటే కొంచెం వెడల్పు ఉన్న దగ్గర కొంచెం ఇంకొంచెం వెడల్పు చేస్తున్నారు రోడ్ని అయితే. ఈ లారీల వాళ్ళే డేంజర్గా రఫ్ అండ్ టఫ్ వస్తారు. కొంతమంది మాత్రమే, అందరు అలా ఉన్నారు. వాళ్ళకి కనిపించదు ఏదైనా. ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే డ్రంక్ చేసి తాగి అట్లనే వస్తారు. అవతల వాళ్ళకి ప్రాబ్లం అయితే, లారీ వాళ్ళు హైట్లో ఉంటారు, సేఫ్టీ వెహికల్ అది, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పైననే ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కాదు. కింద ఉన్న వాళ్ళకి కదా, కార్స్ అయినా బైక్స్ అయినా వాళ్ళకి ప్రాబ్లం కదా. ఇప్పుడు ఏదైనా అయి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏం కావాలి చెప్పండి. రోడ్ చూడండి, మొత్తం ఫారెస్ట్ లోపల రోడ్ ఎట్లుందో, మొత్తం ఘాట్ సెక్షన్. ఇంకా ఇదంతా కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మనం వెళ్ళే ట్రిప్లో రోడ్డు కనుక మంచిగా లేదనుకోండి ఇంకా బిస్కెటే. ఎందుకంటే అన్న వంశన్న అయితే వెళ్ళగలుగుతాడు, నేను ఎందుకంటే కార్ కాబట్టి కష్టమవుతుంది కదా. వెళ్తా బట్ కార్ అంతా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాప్ చూడండి, మొత్తం టోటల్గా తీస్తానే నది కనిపిస్తుంది కదా, రివర్ అయితే తీస్తానే రివర్ నుంచి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ నుంచి అయితే ఈ రివర్ సైడ్ నుంచి అయితే మన రూట్ అవుతుంది. నా రైట్ సైడ్లో చూడండి మొత్తం ఎట్లుందో. ఆమైతే కడుతున్నారు అక్కడ. మరి అది ఇప్పుడు మనమైతే చూద్దాం, దానిపై నుంచి వెళ్తామా మరి ఇంకా ఎట్ సైడ్ నుంచి వెళ్తామని. కానీ ఘాట్ రోడ్ అయితే మళ్ళీ చెప్తున్నాను, ఘాట్ రోడ్ అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మనకి తీస్తా రివర్ ఒక డ్యామ్, అది
లొకేషన్ అయితే ఒక వేరే లెవెల్లో ఉన్నది. ఇక్కడైతే బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, వెల్కమ్ యూ ఆన్ NH10 అని. ఇప్పుడైతే మనమైతే NH10లోకి అయితే ఎంట్రీ అయినాం. నేషనల్ హైవే 10 ఇదైతే. ఇక్కడ సైడ్ అయితే రూట్స్ బాగున్నాయి. నిన్న డ్రైవ్ చేసిన రూట్స్ కంటే ఈ రూట్స్ అయితే బెటర్, ఇంకా వాటికంటే మంచిగా ఉన్నాయి. ఎలాంటి కొంచెం కూడా ప్రాబ్లం లేకుండా నిదానంగా వెళ్ళిపోవచ్చు. అండ్ స్పీడ్గా వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మనమైతే సేఫ్టీగా డ్రైవ్ చేయలేదు కాబట్టి సో నిదానంగా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎంటర్ అయిన బ్రిడ్జ్ ఇది. సిక్కిం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయిన బ్రిడ్జ్ ఇది. సో మ్యాప్ కూడా మనకైతే ఇంకా ఇందాక మొత్తం డే మోడ్లో ఉండే, ఇప్పుడు నైట్ మోడ్కి అయితే మారిపోయింది. సో ఇప్పుడైతే నాకు ఎలాంటి రిఫ్లెక్షన్ పడదు. తీస్తా రివర్ చూడండి, మన రైట్ సైడ్లో అవుతుంది. మొత్తం అయితే చూపించలేను ఇక్కడ ఆపడానికి వీలున్నా కూడా, ఎందుకంటే టైం అవుతుందని నేను వెళ్ళిపోతున్నా. మ్యాప్లో చూడండి మన సైడ్ నుంచి అయితే రివర్ అవుతుంది. ఇంకా మాకు గ్యాంగ్టాక్ వచ్చేసి 65 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే వచ్చేసి 6:44 అవుతుంది కదా. సో చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో ఇక్కడ ఈ రూట్లో. మొత్తం ఘాట్ సెక్షన్లో కూడా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా నాకు 65 కిలోమీటర్స్కి 2 అవర్స్ పైన చూపిస్తుంది చూడండి. అంతే రూట్స్ అట్లా ఎట్లుంటాయో సార్ మీరే ఇమాజినేషన్ చేసుకోండి. ట్రాఫిక్ కూడా ఉంది మళ్ళీ. అది ఇక్కడ ఏందిరా నాయన ట్రాఫిక్ నాకు అర్థం కాదు. ఘాట్ రోడ్స్ అంటే ఉంటాయని తెలుసు కానీ మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా ట్రాఫిక్ ఉంటాయని మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే. ఇంత ట్రాఫిక్ ఉన్న ముందలున్నా వెనకాల నుంచి అయితే వెహికల్స్ అయితే ఆరాన్స్ కొడతా ఉన్నారు. ముందర ఫ్రీ ఉంటే వెళ్తాం కదా, వాడు వెనకాల నుంచి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి దాదాపు ఒక 7 కిలోమీటర్స్ నుంచి వస్తూనే ఉన్నాడు, ఆరన్ కొడతా ఉన్నాడు మళ్ళీ. రోడ్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. అందుకోసం రోడ్ మంచిగా లేదు కాబట్టి ట్రాఫిక్ ఉంది. 10 మినిట్స్ అయితే ట్రాఫిక్ చూపిస్తుంది. జస్ట్ 63 కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే 2 అవర్స్ 3 మినిట్స్ అయితే 2 అవర్స్ 10 మినిట్స్ అయితే చూపిస్తుంది. రోడ్స్ ఏం బాగాలేదు ఇక్కడ. ఎన్ని కిలోమీటర్స్ వరకు బాగాలేదో తెలియదు కానీ రోడ్స్ అయితే బాగాలేదు. దాని తర్వాత అయితే ట్రాఫిక్ లేదు. ప్రజెంట్ ఇక్కడైతే ట్రాఫిక్ ఉంది కాబట్టి ఇంకా వెహికల్ అయితే అందరూ స్లోగా వెళ్తున్నాం. వంశన్ అయితే ఇప్పటివరకు వెళ్ళిపోయింటే నాకు తెలిసి గ్యాంగ్టాక్ అయితే వంశన్ నియర్లో ఉంటాడు. బైక్ కాబట్టి ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ లేకున్నా అన్న అయితే వెళ్ళిపోతాడు. రోడ్స్ మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే బైక్ కాబట్టి కొంచెం రోడ్ మంచిగా ఉన్నా వెళ్ళిపోవచ్చు కదా. సో నేనే ఇంకా 2 అవర్స్ పైన జర్నీ ఉంది నాకు ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్కి. కనిపిస్తుంది కదా మొత్తం ట్రాఫిక్లో. అటు సైడ్ వెహికల్ అటు సైడ్ అయిపోయినాయి, మా సైడ్ వెహికల్స్ మా సైడ్ కూడా అయిపోయినాయి. రోడ్ ఇక్కడ వర్క్ జరుగుతుంది. రోడ్ ఇంకొక 1 మంత్లో అట్లా కంప్లీట్ కావచ్చు. అందుకోసం అయితే ట్రాఫిక్ ఇక్కడ హెవీగా జామ్ అయింది. కనిపిస్తుందా? ఇంకోటి ఏంటంటే నా రైట్ సైడ్లో మొత్తము తీస్తా రివర్ ఉంది. వాటర్ అయితే కనిపించినాయి కానీ వ్యూ చూడడానికి అయితే కనిపించదు. మనం ఇదే లొకేషన్ నుంచి మనం మార్నింగ్ టైంలో వచ్చింటే మాత్రం వ్యూస్ అయితే అదిరిపోయేటట్టు ఉంటుండే. మొత్తం ఫారెస్ట్, నది అయితే ఆల్మోస్ట్ 10 to 15 కిలోమీటర్స్ పైననే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి నది సైడ్లోనే వస్తున్నాం మనమైతే. ఈ మొత్తం ఫారెస్ట్లో 50 కిలోమీటర్స్ ఉంది. ఆ మొత్తం నది సైడ్ నుంచే ఉంది రూట్ అయితే. కానీ అస్సలు బాగాలేవు రూట్ అయితే, ఇది ఏం బాగాలేదు అసలు. మొత్తం అటు సైడ్ వెహికల్ అటు సైడ్ ఆగినాయి. కొన్ని వెహికల్స్ని పంపిస్తున్నారు మొత్తం. ఇంకొక 3 మినిట్స్ చూపిస్తుంది ట్రాఫిక్ అయితే. ముందుకు వెళ్ళిన తర్వాత అయితే రూట్ అయితే మంచిగా ఉందని చూపిస్తుంది మ్యాప్లో అయితే. మరి ముందుకు వెళ్ళిన తర్వాత అసలు రూట్ ఎట్లుంది అనేది మళ్ళీ చూద్దాం. మన ముందు కార్ ఉన్నది కదా, వీడైతే అప్పటి నుంచి నాకు చెప్పినానుగా ఇందాకనే 7-8 కిలోమీటర్స్ నుంచి అలా అయితే బాగా ఆరన్ కొట్టి అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇప్పుడు సైడ్ ఇచ్చిన ముందుకోండు, మళ్ళీ చేత్తోని ముందుకెళ్ళు అటు సైడ్ వెళ్ళని ఏదో సిగ్నల్ చేత్తోనే అయితే ఏదో సింబల్ అయితే చూపిస్తున్నాడు. చూద్దాం మరి ఏమంటారు. రికార్డింగ్ కూడా పెట్టుకున్నా. వాడు ఏదన్నా సింబల్ ఏమని చూపిస్తే అవి చూడండి, ఆత్రం చూడండి మనకి ఎట్లా అవుతుండగో. ఆగట్లే అంటున్నది వెనకాల నుంచి ముందు నుంచి వెనకాలకి మొత్తం అన్ని వెహికల్స్ల మధ్యలో దూరిపోతున్నాడు వాడు కొడుకు. లోకల్ వాడు అన్నందుకు కొంచెం పొగరు చూపిస్తున్నట్టున్నాడు కానీ మన తప్పు లేనప్పుడు మనం కూడా చూపించచ్చు. నేను ఉన్న 100 కిలోమీటర్స్కి 3.5 అవర్స్ అయిందా అనుకున్నా కానీ మరీ ఇట్లా రూట్ ఉంటుంది. రూట్ మంచిగా ఉంది, ఇంకా మధ్యలో కొంచెం ఒక 5 కిలోమీటర్స్ బాగాలేదు. సో దానికోసం అనుకున్నా కానీ మొత్తం ఇది అడ్వెంచర్ రూట్ లాగా ఉంటుందని తెలియదు. అడ్వెంచర్ రూట్ లాగా ఉంది కాబట్టి అంత లేట్ చూపిస్తుంది టైము 3 అవర్స్ పైన. ఇదే కానీ కొంచెం ఇందాక చెప్పినట్టు కొంచెం మార్నింగ్ టైంలో ఉంటే మంచిగా ఉండే. లొకేషన్ మంచిగా చూసుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక 100 to 200 మీటర్స్కి ఒక కానిస్టేబుల్ అయితే కనిపిస్తున్నాడు, పోలీస్ ఆయన. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉన్నారు, ఇక్కడ పోలీసు వాళ్ళే ఉన్నారు ఎక్కువగా. ఇప్పుడైతే మనం ఇదైతే తీస్తా రివర్ బ్రిడ్జ్ అయితే క్రాస్ అవుతున్నాం. ఇంకా ఆ రివర్ కూడా చాలా పెద్దగా ఉంది. మ్యాప్లో అయితే కొట్టి చూసినా బట్ ఎగ్జాక్ట్గా అయితే చూపించలేదు. ఇక్కడ సిగ్నల్ అంత తక్కువగా ఉంది. సిగ్నల్ అయితే ఏం రావట్లేదు. మనం లొకేషన్కి మన గ్యాంగ్టాక్ వెళ్ళిన తర్వాత సిగ్నల్ వచ్చిన తర్వాత
అసలు అది ఎంత పొడుగు ఉంది అనేది మనం మ్యాప్లో అయితే కొట్టి చూసుకొని తెలుసుకొని మీతోటి కూడా నేనైతే షేర్ చేస్తా. రైట్ సైడ్లో చూస్తుంటే ఆ లైటింగ్కి ఆ విలేజ్కి అద్దరిపడేట్టుగా అనిపిస్తుంది. నా ఆపి ఆ వీడియో షూట్ చేయాలన్నా కూడా ఇక్కడ రోడ్ అంతా కన్వీనియంట్గా లేదు నాకు. సైడ్ కాపోవచ్చు, బట్ ముందుకు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం బెటర్గా ఉంటే అక్కడ సైడ్ అవుతుంది. రివర్ అవుతుంది. రివర్ పైననే బ్యూటిఫుల్ హౌజెస్ ఉన్నాయి. మొత్తం ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకైతే రివరే కనిపిస్తుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. అది మార్నింగ్ టైంలో వచ్చింటే ఇంకా అదిరిపోయేటట్టు ఉంటే, బట్ మిస్ అయిపోయిన వ్యూ అయితే పర్లేదు. ఇప్పుడైతే చూస్తున్నా కానీ అంత లైట్స్ ఒకటి కనిపిస్తున్నాయి, వ్యూ అయితే కనిపించదు కదా మనకు. మార్నింగ్లో చూసిన వ్యూ వేరు, నైట్లో చూసిన వ్యూ వేరు కదా. సో ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది, 1 hour 49 minutes ఉంది. సో మనమైతే వెళ్తూ ఉందాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం రోడ్ బెటర్గా ఉంటే సో సైడ్కి అవి కొంచెం చిన్నగా బ్రేక్ అయితే తీసుకుందాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఆ మిడిల్లో కనిపించింది కదా టీ ప్లాంట్స్ అని, అక్కడ కొంచెం ఆగా వీడియో షూట్ చేసినాం అంతేగాని అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. ఈరోజు అయితే అక్కడ కూడా వీడియో కోసం అయితే ఆపిన. అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పటివరకు అయితే ఒక రెస్ట్ ఏడా తీసుకోలేదు. వాటర్ బాటిల్ కూడా లేదు, వాటర్ బాటిల్ కూడా అయిపోయినాయి. మిడిల్లో తీసుకోవాలి అనుకున్నాను. ఇంకా ఈ రోడ్లోకి ఎంట్రీ అయినాక ఇంకెక్కడ ఆపడానికి అయితే ప్లేస్ అయితే దొరకట్లేదు నాకు. ఇక్కడ ముందలైతే వెల్కమ్ టు అని చెప్పేసి అయితే నేమ్ అయితే కనిపిస్తుంది కదా. సో అది వెల్కమ్ టు ఏదో ఉంది, నేమ్ అయితే నాకు కనిపించట్లేదు. కల్మంగ్ పియో సంథింగ్ ఏదో ఉంది. ఆ రూట్లో వెళ్తే కనిపిస్తుంది, బట్ ఆ రూట్లోకి వెళ్ళి మనం అయితే మనమైతే ఒక మంచి రూట్కి అయితే ఎంటర్ అయితే రూట్ మరి తెలియదు. రైట్ సైడ్లో చూడండి మొత్తం ఎట్లా బ్యూటిఫుల్గా ఉన్నాయో అదిరిపోయేటట్టు కనిపిస్తున్నాయి నాకైతే అవి. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా. अरे भाई, अरे देखो जैसे LED लाइट जला के आता है चेक पोस्ट पे, हम लोग नहीं देखना है। हाँ सर नहीं मालूम सर मैं, ये तो एलो नहीं है, तो चलन कर देंगे इसमें। शोरूम से आए सर, वो नहीं मालूम। देखिए गाड़ी कहाँ लग गया है? इधर गोवा में। मेरे गाँव हैदराबाद है। अब इधर कहाँ जा रहे हैं अभी? नेपाल। नेपाल? यहाँ से नेपाल? ये नेपाल नहीं है, अभी गैंगटॉक जाइए सर, और हम यूट्यूबर है, पूरा घूमने के लिए जा रहे हैं। वो तो बात ठीक है, लेकिन ये सिस्टम है ना जो LED वगैरह ऐसा है ना भाई, एलो नहीं है इधर में। हाँ वो शोरूम से आए सर, मैं क्या करूँ। ठीक है हाँ। लेकिन ऐसे काउंट करना पड़ेगा ना, चेक पोस्ट है यहाँ पे। हाँ ठीक है सर। चेक इन चल रहा है, डीपर करके चलना। पीछे भी खोलो, डाउन करो पीछे ग्लास, देखो तो निकालो, देखना पड़ेगा क्या है कौन है। हाँ ओके सर। अकेला है? नहीं मेरे भैया बाइक पे चल रहा है, उन्होंने भी यूट्यूबर है। अच्छा अच्छा अच्छा, आराम से चलना भाई, ठीक है आराम से चलना, देखो मार रहा है। ओके ओके सर। సో ఇక్కడైతే చూశారు కదా, వామ్మో వాళ్ళైతే దమ్ చేశారు. ఎంత గట్టిగా మాట్లాడుతున్నారో తెలుసా ఆయన. మనం కూడా భయపడేంత గట్టిగా మనం భయపడకుండా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడితే ప్రాబ్లం ఏముండదు. ఫస్ట్ టైం కదా కొంచెం అయితే నేనైతే వాళ్ళ దగ్గర మాట్లాడడం అయితే, సో ఒక 2-3 times తిరిగి ఉంటే ప్రాబ్లం ఉండదు. సో ఒక్కనే వెళ్తున్నావు అని అడిగిన, లేదు మేరే భయ్యా బి వెళ్తున్నాను అని వంశాన్ని చెప్పిన. ఇంకా ఈ LED లైట్స్ అయితే అలవ్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పిండు. షోరూమ్ నుంచి వచ్చిన వాటికి నేనేం చేస్తాను సార్, చెక్ చేయండి అని చెప్పిన. పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనకి వెల్కమ్ టు ద సిక్కిం అని చెప్పేసి అయితే వెల్కమ్ టు సిక్కిం అని బోర్డు అయితే కనిపించింది కదా. ఇప్పుడైతే మనమైతే సిక్కిం లోపలికి ఇంకా పూర్తిగా వచ్చేసినాం. ఫైనలీ మనమైతే గ్యాంగ్టాక్ అయితే చేరుకుని కనిపిస్తుంది పైన, వెల్కమ్ టు సిక్కిం ద గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా. మనమైతే గ్యాంగ్టాక్ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మమ్మీ నేను గ్యాంగ్టాక్ వచ్చిన. సో నైట్ అయిపోయింది కాబట్టి వీడియో అయితే ఏమంత రికార్డింగ్ చేయలేదు సరిగా, కనిపించట్లేదు. లొకేషన్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇంకా అంత వీడియో రికార్డింగ్ ఏం చేయలేదు. ఇదైతే గ్యాంగ్టాక్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత కనిపిస్తుంది కదా మొత్తం. ఇప్పుడైతే వ్యూస్ అంతా మంచిగా కనిపించవు, మార్నింగ్ అయితే అదిరిపోతాయి వ్యూస్ అయితే. ఈ వీడియో అయితే రేపటి వీడియో అయితే బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇలాంటి లొకేషన్ మీరు ఎప్పుడు చూసి ఉంటారు, చూసినా కూడా తక్కువ మంది దగ్గరనే చూసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కానీ తక్కువ పీపుల్స్ మాత్రం వచ్చారు కాబట్టి ఇంకా రేపైతే అదిరిపోయేటట్టు అయితే చూపిస్తాను. కొంచెం వీడియో అయితే సపోర్ట్ చేయండి.